ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలోని బే ఏరియాలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ బే ఏరియా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేశారు. ఎన్ఆర్ఐ మెడికల్ అఫైర్స్ అడ్వైజర్ డాక్టర్ వాసుదేవరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ నాయకులు, అభిమానులు పాల్గొని ప్రసంగించారు. జననేత జగన్ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజల ఆశీస్సులతో 2024లోను ముఖ్యమంత్రి పదవి చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగానే వారి తనయుడు వైఎస్ జగన్ ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. బే ఏరియాలో జగనన్న బర్త్డే సెలబ్రేషన్ భారీగా చేసుకున్నారండి. నాతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ సపోర్టర్ ఫ్రమ్ ద బే ఏరియా కిరణ్ గారు. సో లెట్స్ వెల్కమ్ కిరణ్ గారు టు సాక్షి టీవీ యూఎస్. హలో కిరణ్ గారు. సో అగైన్ 175 నంబర్, వాట్ డు యు థింక్ అబౌట్ ఇట్? డెఫినెట్లీ 175 అవుట్ ఆఫ్ 175 మేము కొట్టబోతున్నామండి. జగన్ గారి ఆశయాలు, ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధి రేపు తప్పకుండా రానున్న ఎన్నికల్లో 175 అవుట్ ఆఫ్ 175 కంపల్సరీ. హలో అండి వెంకట్ గారు, వెల్కమ్ టు సాక్షి టీవీ యూఎస్. మిమ్మల్ని చూస్తూ ఉంటాను కమ్యూనిటీ ఈవెంట్ లో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ గెటింగ్ ఆల్ ద ఇండియన్స్, ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్స్ అంటే తెలంగాణ, ఆంధ్ర కాకుండా తెలుగు వాళ్ళ కోసం చాలా చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. సో ఇవాళ జగనన్న బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ బే ఏరియా ప్రెసెంటర్ లో చేశారు. సో చాలా మంది వచ్చారు. సో ఇంకా జగన్ అన్న ఫర్ ద సెకండ్ టైం, సో ఏం చెప్తారు? అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ చాలా పెద్ద గ్యాదరింగ్ ఉంది. మా జగనన్న, ప్రియతమ జననేత జగనన్న ముఖ్యమంత్రి గారు, ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ బే ఏరియాలో చేసుకుంటున్నాము. ఇది చాలా సంతోషంగా ఉంది మాకు. ఇది ఒక పండుగలాగా. సో ఇదంతా చేసుకునేది ఎందుకంటే ఆయనకు మేమంతా కూడా దేవుని కోరుకునేది ఏంటంటే ఆయనకు మంచి ఆయుష్, ఆరోగ్యంగా ఉండాలని, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతోంది. చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడమే కాదు, ఏకైక ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా ఇవ్వని హామీలన్నీ కూడా చాలా అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి, మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. అలాగే ఆయనను మళ్ళీ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఆంధ్ర ప్రజల మీద ఎంతో ఉంది. మేమంతా కూడా ఆయన గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నిస్తాం. మేమంతా కూడా వెరీ కాన్ఫిడెంట్ దట్ 175లో 175 తీసుకురావడానికి మేమంతా కృషి చేస్తాం మా వంతుగా. అలాగే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఇక్కడ నుంచి మేము ఎన్ఆర్ఐస్గా మా బాధ్యత సోషల్ మీడియా కానివ్వండి, ఫోన్ కాల్స్ కానివ్వండి, లేదా ఇంకో రకమైన సపోర్ట్ కానివ్వండి, మేము చేయడానికి కృతనిశ్చయంగా ఉన్నాము. వీ ఆల్రెడీ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్ అస్ వెల్. సో ఆ రోడ్ మ్యాప్ను అంతా కూడా మేము ఆల్రెడీ ఇక్కడ కూర్చుని కమిటీ, వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ కమిటీ అంతా కూడా, ఈ దేశమంతా కూడా, ఇక్కడ నాట్ జస్ట్ బే ఏరియా, యుఎస్ఏ అంతా కూడా కలిసి నిశ్చయించుకున్నాము. ఆ ప్లాన్ని అమలు చేయబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వాసుదేవరెడ్డి. ఈరోజు ఎంతో ఘనంగా, వైభవంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సెలబ్రేషన్ చేసుకోవడానికి బే ఏరియాకి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ రావాలనుకుంటున్నాను ఇక్కడికి. ఈ సందర్భంగా ఇక్కడికి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కుటుంబం ఎంత పెద్దగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉన్నారు, మళ్ళా జగనన్నని ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఎంత ఉత్సాహంగా ఉన్నారని తెలిసి చూడడం, వినడం చాలా సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు వైనాట్ 175 అన్నారు కదా, దాన్ని నిజం చేయాలి అన్న ఉత్సాహంగా ఉన్నారు మన వైఎస్ఆర్సీపీ అభిమానులు, సపోర్టర్స్ ఇక్కడ అని వినడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, మన ముఖ్యమంత్రి గారు, మనసున్న ముఖ్యమంత్రి గారు, ఆయన ఉద్యోగ రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్తో కొత్త స్కీమ్స్ ని చాలా ఘనంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని వింటూ చాలా ఉత్సాహంగా, సంభ్రమంగా జరుపుకుంటున్నారు అన్నమాట ఆయన జన్మదినాన్ని. అదేవిధంగా అందరిని కలవడం చాలా సంతోషం. మళ్ళా మన ముఖ్యమంత్రిగా మళ్ళా గెలిచి ఆంధ్రప్రదేశ్ని మన దేశంలోనే నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దుతారని మాకు చాలా ప్రగాఢ విశ్వాసం ఉంది. నిజమయ్యేటట్టుగా మా వంతు మేము కృషి చేస్తాం అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుఎస్ఏ కమిటీ ఆధ్వర్యంలో అమెరికా వ్యాప్తంగా అనేక నగరాలలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా బే ఏరియాలో ఈరోజు
ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్వైజర్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ అడ్వైజర్ డాక్టర్ నల్లిపరెడ్డి వాసుదేవరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ కన్వీనర్ వెంకట్ కల్లూరి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. ఒక ఆత్మీయులందరి సమక్షంలో కేక్ కట్ చేసి వారికి బర్త్డే విషయం చెప్పాము. అలాగే వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు చేరుతున్నాయి. వారి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని చెప్పడమే కాదు, ఆచరించి చూపించి అనేక కార్యక్రమాలను వారు ఈరోజు ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వారు ఈ రాబో 2024 ఎలక్షన్లోనే కాదు, ఇంకా ఎన్నిసార్లు ఎలక్షన్లు జరిగినా కూడా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ఆర్ఐలుగా మేమందరము కూడా మా బాధ్యతగా వారు ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు ఒక్కసారి గుర్తు చేయడం మా బాధ్యత. దాన్ని మేము వివిధ కార్యక్రమాల ద్వారా ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించుకొని వీ హ్యావ్ ఏ రోడ్ మ్యాప్. 3 months 90 days మాకు రోడ్ మ్యాప్ వేసుకొని దాన్ని బట్టి పెద్దల సూచనలతో వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ రాబో ఎలక్షన్లో వై నాట్ 175 దట్ ఈస్ అవర్ స్లోగన్. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్.